విద్యా కమిషను ఆకునూరు మురళి ఒక పిచ్చి హాస్పిటల్ వేయాలి. ఆ విధవ, ఆ సన్యాసి, ఆ దుర్మార్గుడు తెలంగాణలో 27,000 ప్రభుత్వ స్కూల్ ఉన్నాయి అక్క. హ్మ్. అక్క మీ ఊర్లో ఒక స్కూల్ ఉండే, ఆ స్కూల్ ఇవాళ నడుస్తుందా అక్క? హుహు. నడుస్తుందా? నాకు బాధ అనిపిస్తుంది. మా స్కూలు మాది ఒక కరీంనగర్ జిల్లా మానకొండూరు కాన్స్టిట్యున్సీ గద్దపాక గ్రామం. మా స్కూల్లో ఒక 15 సంవత్సరాల కింద చూసుకుంటే వందలాది మంది విద్యార్థులు ప్రభుత్వ బల్ల. హ్మ్. నేడు అదే మా స్కూల్లో దాదాపు 50 మంది విద్యార్థులు కూడా లేరు. వాళ్ళకి 20 మంది ఉపాధ్యాయులు. హ్మ్. అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఎటుపోతున్నాయి ప్రభుత్వ బళ్ళు? ఏ విధంగా డెవలప్మెంట్ అవుతున్నాయి? ఈ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. హ్మ్. దానికి విద్యా కమిషన్ చైర్మన్ ఎవరు? ఆకునూరు మురళి. ఆకునూరు మురళి ఏం చెప్తున్నా అంటే 27,000 పాఠశాలని 4,000 పాఠశాలకు తెస్తాడట. హ్మ్. నీ అయ్యా జాగిరా విద్యా కమిషన్ చైర్మన్. నీకు సోయి ఉండదు, నీకు మతి ఉండదు. మొన్నటిదాకా రాజీనామా చేసినా అని వెళ్ళిపోతాడు. ఇదే విద్యా కమిషన్ చైర్మన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈయననే ద్వేషిస్తాడు. ఈయననే అంత కమ్యూనిస్ట్ మేధావులందరినీ ఒక కాడికి తెచ్చి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇజ్జెత్తుంది అజ్జెత్తుంది, రేవంత్ రెడ్డికి గద్దె దింపాలి అని మాట్లాడతాడు. తొలి వెలుగు రగన్ ఇంటర్వ్యూలో మొత్తం ప్రభుత్వం నాకు ఇది చేసింది, అన్యాయం చేసింది, అది చేసింది అని మాట్లాడినావు. మరి సిగ్గు లేకుండా నా ఆరుట్ల మోడల్ స్కూల్ ఓపెన్ చేస్తే ఎందుకు పోయినావా? ఈ రాష్ట్రంలో నువ్వేం చేసుకున్నావా? స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏందా? అంటే మళ్ళా ఏదైతే విద్యార్థులను అడవులు ఇచ్చి గనులను పట్టుకొని అడవులకు పంపాలన్న సిద్ధాంతాన్ని విద్యా కమిషన్ నేర్పుతున్నారనే. విద్యా కమిషన్లు ఎవరున్నారు? ఏదైతే అర్బన్ నక్సలైట్గా ఉండి ఈ యొక్క సమాజంలో ఉండి విద్యార్థులను అడవులకు పంపాలన్న సిద్ధాంతంతో పనిచేసేదే విద్యా కమిషన్ చైర్మన్ కావచ్చు, ఆ సభ్యులు కావచ్చు. నిజంగా అక్క ఈ యొక్క రాష్ట్రంలో సూడో ఇంటలెక్చువల్ అర్బన్ నక్సలైట్లు ఎవరైతే పిఎల్ విశ్వేశ్వరరావు అదే కమిటీలు ఉన్నారు, హరిగారు గోపాలరావు, హరిగారు గోపాల్ ఆయన అందులోనే ఉన్నాడు, వీళ్ళందరూ అందులోనే ఉన్నారు కదా. వీళ్ళు ఈ యొక్క 2.5 సంవత్సరాలు విద్యా కమిషన్ వేసారు. ఈ 2.5 సంవత్సరాలల్లో ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వ బడులు బలోపేతం చేయడానికి ఏం కృషి చేశారు? ఈ రాష్ట్రంలో గురుకులాల బలోపేతం కోసం ఏం కృషి చేశారు? ఈ రాష్ట్రంలో ఏదైతే ఉపాధ్యాయులకు జీతాలు తగ్గియాలని చెప్తారు విద్యా కమిషను, ఉపాధ్యాయులను మొత్తానికే కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకోవాలని చెప్పేది వీళ్ళే. నిన్న అదే ఆరుట్ల సభలో ఉపాధ్యాయులంతా కూడా తరిమి కొట్టిరు రేవంత్ రెడ్డిని. మీరు చూసి రోజు లేదా సభలో ఉపాధ్యాయులకు వాళ్ళే ఇన్విటేషన్ కార్డులు ఇస్తారట, వాళ్ళే గేట్లేసి బంద్ చేస్తారట. ఇదేం న్యాయం? అంటే ప్రజాస్వామ్యం లేదా? అంటే ఆరుట్ల ఒక మోడల్ స్కూల్ని తీసుకొని దీనిలాగా మీ యొక్క 4,000 పాఠశాలను ఈ విధంగా నెలకొల్పుతున్నా అంటే ఈ రాష్ట్రంలో ఒక ఊరికి ఒక వైన్స్ ఉన్నది, ఓ ఊరికో బార్ ఉన్నది, ఓ ఊరికో మద్యం టెండర్ ఉన్నది, ఓ ఊరికో వైన్ షాప్ ఉన్నది. కానీ ఒక రాష్ట్రంలో ఒక ఊరికి ఒక ప్రభుత్వ బడి బలోపేతం అయితే లేదు. ఎందుకు అయితే లేదు? రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు? తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు ఉన్నాయి, మోడల్ స్కూళ్ళు ఉన్నాయి, లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, వీటిని బాగు చేయరా నాయన అంటే రేపు పొద్దున నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా, తెలంగాణ మోడల్ స్కూల్ పెడతా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా అంటే నీ మనవన్ని ఫస్ట్ ప్రభుత్వ బడికి పంపిస్తే ప్రభుత్వ బళ్ళు బలోపేతం అవుతాయి. ఎందుకంటే ఉన్నోడో లెక్క లేనోడో లెక్క ఈ యొక్క సమాజంలో ఉంటే ఎప్పుడు కూడా విద్య అనేది అందరికి దక్కదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉన్నోడు చదువుకోవాలా, లేనోడు చదువుకోవద్దని వివరమే జరుగుతుంది. 4,000 స్కూల్లో తెస్తా అంటే ఎక్కడ తేవాలో, ఎందుకు తేవాలో 4,000 స్కూల్ చెప్పాలి సమాధానం దానికి. ఈ రాష్ట్రంలో పేదోడు చదువుకోవాలంటేనేమో అబ్జెక్షన్, ఉన్నోడు చదువుకోవాలంటే లక్షల ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయడానికి మొన్న తమిళనాడు ఎక్కడికో ఈయన ముఖ్యమంత్రి మీటింగ్ పోయినప్పుడు మా రాష్ట్రంలో 18 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు అంటే కొంచెమన్నా ఇజ్జత మానం ఉండాలి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటున్నా అంటే ఇదంతా నా మనసు లోపల నుండి బాధ మీకు వ్యక్తం చేస్తున్నాయి మీ ఛానల్ నుండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు ఊరు కోటు ఉన్నది, దాన్ని డెవలప్మెంట్ చేసే బాధ్యత నీది. అరే ఏమో ప్రభుత్వ బల్లో మన ఊరు మన బడి అని ఒక ప్రోగ్రాం పెడతారు. ఎన్ని రోజులు తిరుగుతారు? 4 రోజులు తిరగరు. 4 రోజులు తిరిగిన తర్వాత ఏమవుతుంది? ఆఖరికి ఎద్దు ఏడిసిన వ్యవసాయం, రాజు ఏడిసిన రాజ్యం బాగుండదని వ్యవహారమే నడుతుంది. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఏ ఒక్కరోజు అయినా ఒక ప్రభుత్వ బడికి వేయండా, ఒక ప్రభుత్వ గురుకులాలకు వేయండా? విద్యాశాఖ మంత్రి ఇన్నే కదా. ఈరోజు ఇదే ఏదైతే గురుకులాలలో టెండర్లలో ఈరోజు అవినీతి జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. ఇదే భువనగిరిలో పాపం అమ్మాయిలు అధికారులు వస్తుర్రు, మా నోర్లను మూస్తుర్రు, ఎక్కడుంది న్యాయం, మాకెక్కడుంది ధర్మం, అధికారులు అమ్ముడు పోతే మేము ఎవరికి చెప్పుకోవాలి గోస అని చెప్తారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా అన్యాయమే జరుగుతుంది, ఇవో అవినీతే జరుగుతుంది. ప్రభుత్వ బడులు చూసుకుంటున్నామో బలోపేతం కాలే. ఈ రాష్ట్రంలో ప్రైవేటు మాఫియాతోటేమో ఈ రేవంత్ రెడ్డి కుమ్మకాయండు. ఈ రాష్ట్రంలో అక్క నర్సరీకి 12 లక్షల రూపాయలు అక్క, నేను చూపెడతా. నర్సరీకి 12 లక్షల రూపాయలు డొనేషన్ కట్టి జాయిన్ అయ్యే స్కూళ్ళు ఉన్నాయి. అంటే రేపు పొద్దున పోను ఏమైందంటే ఈ రాష్ట్రంలో విద్య అనేది ఉన్నది కావచ్చు, విద్య అనేది చదువుకున్నాం కావచ్చు అనే రోజులు మళ్ళీ ఒకసారి వస్తాయని మాకు అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తున్నంటే నల్గొండ గదర్తో పాటలు పాడికి ఇచ్చి ఉండి కానీ ఆనాటి రోజులు తెచ్చాడు మా రేవంత్ అన్న, మా బతుకులు మార్చాడు అని అంటాడు. ఆనాటి రోజులు అంటే ఏంది?
అదే తెలంగాణ ఉద్యమంలో అదే విద్యార్థి ప్రాణత్యాగాలు చేసుకోవాలి. తెలంగాణ కోసం ఆ రోజు నీళ్ళో, నిధులో, నియామకాలను కొట్లాడాలి. మరి ఆనాటి రోజులంటే మళ్ళోసారి ఇక మళ్ళా చేతికి చేతికి మన ఏంటి చేతికి గొంగడి జబ్బకు అదేదో ఉంటది కదా సామెత. ఆ సామెతతోటి మళ్ళా ముంగడికి పోయి మళ్ళా కొట్లాడే రోజులు ఇక రేవంత్ రెడ్డి తెత్తాండని మనకు అర్థమైతుంది. హ్మ్. ఇది ఉందక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఎడ్యుకేషన్ పాలసీ.